మానవుడి జీవన క్రమంలో ప్రధానమైనవి కూడు, గూడు, గుడ్డ. వీటిని సమకూర్చుకోవడానికి మానవుడు కాలంతో పాటు సాగించిన ప్రయాణమే చరిత్ర అన్న అభిప్రాయం. అలాంటి చరిత్రలోని మజిలీలే నవీన శిలాయుగం, చారిత్రక యుగం. ఇలా రెండు కాలాల నాటి ఆనవాళ్లను పదిలంగా తన ఒడిలో దాచుకుని పూర్వ వైభవం కోసం ఎదురు చూస్తున్న సిద్దిపేట జిల్లా భూంపల్లి మండలంలోని ఎనగుర్తిబండ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి ఈరోజు మన ప్రయాణం. భూంపల్లి మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో స్థానికంగా కూడవెల్లి వాగుగా పిలువబడే మాండవ్య నదికి ఉత్తరంగా ఉంది ఈ ఆలయం. ఈ ఎనగుర్తిలో పర్టిక్యులర్గా ఈ ఆలయంకి రావడం కోసం అడ్రస్ చాలా వెతుక్కుంటూ రావాల్సి వచ్చింది. మొత్తానికైతే ఈ ఆలయానికి చేరుకున్నాం. చాలా సంతోషం వేసింది ఇక్కడికి వచ్చాక. గూగుల్ మ్యాప్స్లో కాశీ విశ్వనాథ ఆలయంగా ఉంది, కాకపోతే ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇది వెంకటేశ్వర ఆలయం అని. ఆంజనేయ స్వామివారి గుడి ఇదేమో మనం ఇందాక చూస్తూ వస్తున్న కాశీ విశ్వనాథ ఆలయం. ఈ ఆలయంకే మనం ఈరోజు వచ్చాము. ఇది ఆంజనేయ స్వామివారి గుడి. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ఎనగుర్తి బండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం మరియు క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామివారి ఆలయానికి వచ్చాము. చాలా పెద్దగా, అంటే దాదాపు 80-90 ఎకరాల విస్తీర్ణం గల పెద్ద ఏకశిల బండ అనుకోవచ్చు. దానిపైన చిన్న చిన్న బండలు కూడా చాలా ఉన్నాయి. అలాంటి బండపైకి వచ్చాము. ఈ ఆలయం చూడడానికి వచ్చాను. మనం ఇందాక వెళ్ళిన కూడవెల్లి రామలింగేశ్వరం సంగమేశ్వర ఆలయం ఉంది కదా, రామలింగేశ్వర ఆలయం, సంగమేశ్వర ఆలయం, వేణుగోపాల స్వామి ఆలయ సముదాయాలు ఉన్నాయి కదా, ఆ ఆలయానికి చూస్తే ఆ ఆలయాన్ని చూడడానికి వచ్చాను. ఆ నదికి, మాండవ్య నది కూడవెల్లి వాగుకి ఇటువైపున ఇది ఉందన్నమాట. ఈ ఆలయాన్ని కూడా దర్శించుకుందామని ఇక్కడ వచ్చాను. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ బండ మీద శిలాయుగానికి సంబంధించిన ఆదిమానవుల ఆనవాళ్ళు చాలా కనిపించాయి. ఇక్కడ మనకు ఆగయ్య గారని గొర్రెల కాపరి మనకు అవన్నీ చూపించారు. చాలా అద్భుతంగా అనిపించింది. అవన్నీ విశేషాలు మీకు ఈ వీడియోలో చూపిస్తాను రండి. అది వేల సంవత్సరాల కిందటి పొర. ఇది మైనింగ్ చేసిన తర్వాత ఇది 3వ తరం మైనింగ్ది. ఇది 3వ తరపు మైనింగ్ చేసిన తర్వాత సర్ఫేస్ ఇన్ని వందల సంవత్సరాల నుంచి మైన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పురాతన ఆనవాళ్ళు దొరకడం అంటే చాలా కష్టమే. ఇక్కడ కూడా డోల్మెన్ సమాధులు కానీ మెన్హర్ కానీ ఉండవచ్చు. కాకపోతే మైనింగ్ వల్ల అవన్నీ మనకు మిస్ అయిపోయి ఉంటాయి. అట్లా ఇది కోనేరు అనమాట. ఇక్కడ కోనేరు ఇదంతా మట్టితో పూడుకొని పోయింది. చాలా లోతుగా ఉంటుంది. ఇది ఫ్రీక్వెంట్గా అప్పుడు వెనకటి కాలంలో దీనికి ఫ్రీక్వెంట్గా మెయింటెనెన్స్ చేసి మట్టి తీస్తుండేవాళ్ళు, పూడిక తీస్తుండేవాళ్ళు. ఇప్పుడు పూడిక తీసేవాళ్ళు కరువైపోయి ఇలా అయిపోయింది. ఈ కోనేటి భాగం మాత్రం అంతా మట్టితో, పిచ్చి ఆకులతో అదంతా ఉంటుంది. మొదటగా మనం ఇక్కడ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుందాం రండి. ఈ ఆలయము నూతనంగా నిర్మించినది ఆలయం మాత్రం. ఇక్కడ స్వామివారి శిల మాత్రం పురాతనమైనదే. ఇక్కడ చేతిలో గదతో కనిపిస్తున్నాడు మనకు ఆంజనేయ స్వామి గారు. పైన తోక అంటే ఇక్కడ శంకుచక్రం కూడా కనిపిస్తుంది పైన. ఇక్కడ చక్రము, ఇటువైపు శంఖం, ఇది శంఖం, వెనకాల పిలక, మెడలో కంఠహారం కూడా ఉంది, గద, వైజయంతి మాల, కాళ్ళకు దండకడియాలు కొంచెం అస్పష్టంగా ఉంది. జై వీర హనుమాన్, జై వీర హనుమాన్. సామాన్య శకానికి 6 నుండి 8 వేల సంవత్సరాలకు పూర్వమే
నవీన శిలాయుగానికి చెందిన మానవుడు తమ రాతి గొడ్డలను మరియు పనిముట్లను నూరుకోవడానికి ఉపయోగించిన నూరుడు గుంటలు లేదా గ్రూవ్స్ ఇవి. సమీపంలోనే వాగు మరియు ఆవాసయోగ్యమైన ప్రాంతం కావడంతో కొన్ని వేల సంవత్సరాల నుండే ఈ ప్రాంతంలో మానవ సంచారం ఉన్నట్లుగా మనకు తెలియవస్తుంది. ఇంకోటి చూపిస్తావా ఇట్లాంటివి? చరిత్ర పూర్వయుగపు ఆనవాళ్ళు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఎనగుర్తి గుట్ట మీద. ఇదేం గుట్ట అంటారా తాత? దేవాలయం. ఈ బండ మీద అదే చాలా గ్రూస్ ఇట్లా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఇసుక వేసింది కానీ ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. ఇదే బండ మీద చాలా కనిపిస్తున్నాయి. ఇంకా ఇక్కడ కూడా ఇంకా ఇక్కడ డ్రైలో ఉంది కదా, డ్రై స్టైల్లో పైపుర పోయింది కాకపోతే ఇది మాత్రం గ్రూ కనిపిస్తుంది. అలా చాలా గ్రూస్ మాత్రం ఇక్కడ ఎనగుర్తి వెంకటేశ్వరాలయం ముందు దాదాపు కొన్ని వందల సంఖ్యలో కనిపిస్తున్నాయి ఇక్కడ మాత్రం గ్రూస్. ఇక్కడ కనిపిస్తున్న ఆలయ సముదాయాలు కూడవెల్లి వాగు, కూడవెల్లి రామలింగేశ్వర ఆలయము మరియు సంగమేశ్వర ఆలయాలు. మనము ఇటు నుంచి నేరుగా రావడానికి దారి లేదు కాబట్టి తిరిగి వచ్చాము 5 కిలోమీటర్ల దారి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఎనగుర్తి బండ మీద తాత నీ పేరేదో అంటే ఆగయ్య గారితో ఉన్నాము. మనకి ఇప్పటివరకు అయితే గ్రూస్ చాలా చూపించాడు. కొన్ని వందల సంఖ్యలో ఇక్కడైతే గ్రూస్ ఉన్నాయి. ఇది పై పొర పోయింది. ఇక్కడ చాలా మైనింగ్ కూడా జరిగింది కాబట్టి చాలా వరకు అయితే పోయినాయి. కాకపోతే ఇంకా చాలా వరకు అయితే ఉన్నాయి మనకు అట్లా. ఇక్కడ దీని మీద ఓకే ఓకే ఇక్కడ ఓహో ఇక్కడ ఓకే ఇక్కడ లేదు ఇక్కడ కూర్మము మత్స్యము కనిపిస్తుంది. ఇక్కడ పాము కనిపిస్తుంది మనకు. పాము అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఎనగుర్తి బండ. ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వారి ఆలయం ఇది. అక్కడ కనిపిస్తున్నది కోనేరు. అక్కడ కూడా వెళ్దాం మనము. ఈ బండ పైన ఇందాక మనం చూసినాం కదా ఆది మానవుల కొత్త రాతి యుగానికి సంబంధించిన సుమారు 6 నుంచి 8 వేల సంవత్సరాల కిందటి మానవుల ఆనవాళ్ళు రాతి పనిముట్లను షార్ప్ చేయడానికి ఉపయోగించిన గ్రూస్ ఇవన్నీ మనకు ఇక్కడ ఆలయం ఉంది కదా, ఆలయం ఎదురుగా కూడా ఒక గ్రూవ్ అయితే కనిపించింది. ఇక్కడ ఆగయ్య గారు మనకి ఇవన్నీ చూపించారు. అది ధ్వజస్తంభం వంటిది. ఇప్పుడు ఆలయ ప్రదక్షిణం చేసి వద్దామండి. పైన రామ లక్ష్మణ జానకి మరియు ఆంజనేయ స్వామి వారిల దర్శనం ఇక్కడ లభిస్తుంది. ఇది మోతే కానీ తర్వాత గుండ్లపోచంపల్లి దేవరాయాంజాల్ గుడి అవన్నీ గుళ్ళను పోలి ఉంది ఈ ప్రధాన ప్రవేశ ద్వారము. ఈ ప్రధాన ప్రవేశ ద్వారం ఒక్కటే పురాతనమైనది. మిగతా కాంపౌండ్ వాల్ ప్రాకారం మాత్రం నూతనంగా నిర్మించినట్లు మనకు కనిపిస్తుంది. వావ్, చాలా అద్భుతమైన దేవాలయం ఇక్కడ మనకు కనిపిస్తుంది. తెళ్ళేమని తిరుగుతాయేమని కొంచెం చూసుకొని జాగ్రత్తగా నడవాల్సి వస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా గరుడాళ్వార్ దర్శనము.
ఇది సిమెంట్తోని నూతనంగా వేసిండ్రు, పాతది మనకు అంత అస్పష్టంగా ఉంది కాబట్టి చేసిండ్రు. ఇక్కడ నూరుడు బండ లాగా అనిపిస్తుంది కదా, నూరుడు బండ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆలయ ప్రవేశం చేద్దాం. గర్భగుడి బాగా రాసిండు. ఇక్కడ కూడా 3 నెలల 12 ఉన్నాయి కాళ్ళు, 12 కాళ్ళ మంటపం. ఇది కూడా ఒక విచిత్రమే అనుకోవచ్చు. మనము 3 వరుసలతో ఉన్న మంటపాన్ని మనము డబిల్పుర ఆంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి వారి గుట్ట మీద చూసినాం కదా, ఇక్కడ కనిపిస్తుంది. ఓం నమః శివాయ. ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి వారు దర్శనమిస్తున్నారు ఇక్కడ ఆలయంలో. ఓం నమః శివాయ. వెళ్తాం మనం ఎంత లోపలికి. వెంకటేశ్వర స్వామి, ఇక్కడ శంకు, ఈ చేతిలో చక్రం, ఇక్కడ వరదహస్తం, ఇక్కడ కటిహస్తంతో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది నూతన విగ్రహం అమ్మవారిది, లక్ష్మీదేవిది. ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్రతిమ. ఇవన్నీ కూడా ఏనుగు, ఇవన్నీ కూడా కొత్తవి అనుకుంటాను. కాబట్టి అమ్మో రాతి ఇవే, కాకపోతే కొత్తవి అనుకుంటాను. ఇది పురాతనమైన శిల్పం. ఇది మాత్రం ఇది పురాతన శిల్పం. ఇది ఈ ఆంజనేయ స్వామి వారిది నూతన శిల్పం. ఇది మాత్రం కొత్తది, పాతది కాదు. వెళ్దాం రండి. ఇక్కడ తెలియదు, బయట రామ అని రాసి, ఇక్కడ చిన్న బండ మీద లింగం చెక్కే ప్రయత్నం జరిగింది. ఇక్కడ ఇంకొక బండ ఉంది. ఇలా నాకు తెలిసి ఈ స్తంభం ఇట్లా పెట్టడానికి, ఇది పెట్టడానికి అనుకుంటా. ఈ 2 పక్కల వాటర్ వస్తుందని కొత్తగా గోడ కట్టినట్టున్నారు. ఇక్కడ అవైలబుల్గా ఉన్నదంటే. ఇక్కడ చుట్టుపక్కల మాత్రం ప్రకృతి రమణీయత అత్యద్భుతం, అసలు చాలా బాగుంది. ఈ సైట్ సీయింగ్ మాత్రం ఇక్కడ. ఇది వర్షాకాలం కాబట్టి ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది. ఇది మామూలుగా ఏ యూట్యూబర్ ఇట్లాంటి వీడియోస్ అయితే వేయరు. నేను చాలా వెతికి మా గ్రామం దగ్గరే ఉన్న ఎనగుర్తి బండ మీద ఈ ఆలయాన్ని చాలా సెర్చ్ చేసి ఇది వచ్చాను. అంటే మోస్ట్లీ మీరు ఎవరైనా రామలింగేశ్వర ఆలయం, కూడవెల్లి రామలింగేశ్వర ఆలయానికి వస్తే మాత్రం తప్పకుండా, కష్టం అనుకోకుండా ఇంత దూరం వస్తారు కాబట్టి ఈ ఆలయాన్ని కూడా తప్పకుండా దర్శించుకోండి. ఏం లేదు, పురాతన ఆలయాల దర్శన అంటే కొంచెం మైండ్కి సాటిస్ఫాక్షన్ లాగా ఉంటుంది. మరొకసారి ద్వారపాలకులు, మరొకసారి విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని బయలుదేరదాం రండి. దీనిపైన లైకెన్స్ ఏర్పడ్డాయి. ఇక్కడ చూడండి, లైకెన్స్ అంటే ఇక్కడ ప్రకృతి సమతుల్యత బాగా ఉందని అర్థం. ముదురు ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ మరియు ఆరెంజ్, ఈ 3 కలర్లలో ఇక్కడ ఉండే ధ్వజస్తంభం మీద
ధ్వజస్తంభం అనుకోండి, గరుడ స్తంభం అనుకోండి. ఇక్కడ ఉండే స్తంభం పైన లైకన్స్ ఏర్పడి ఉన్నాయి. మనం ఇట్లా 3 వరుసలతో 4 కళ్ళతో ఉన్న మంటపం ఇప్పటివరకు డబిల్పురాలో మాత్రమే చూసాము. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం మనం. ఇక్కడ పైన పలక భాగం ఉంది, స్తంభ భాగం ఉంది, అంతే. కింద పాద భాగం, చుట్ట భాగం మిస్ అయిపోయింది. ఇవండి ఎనగుర్తి బండ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి ఆలయాల గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పునర్దర్శన ప్రాప్తిరస్తు.